ఆమె ఒక ప్రసంగం చేశారు. అది విన్న తర్వాత మీ ద్వారా ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకుంటున్నాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆమె ఒక మాట అన్నారు, అక్కడ కౌరవ సభలో ద్రౌపదిని అవమానించినట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చట్టసభలో అసెంబ్లీలో నన్ను కూడా నా శీలం మీద నిందలేశారు, నన్ను వ్యక్తిత్వ హననం చేశారు, నన్ను చాలా ఘోరంగా అవమానించారంటూ ఆమె ఒక పచ్చి అబద్ధం మాట్లాడారు. పచ్చి అబద్ధం. ఎందుకంటే బహుశా కుటుంబం అంతా అబద్ధాల్లోనే నడుస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. భర్త, కొడుకు, చివరికి ఈమె కూడా కుటుంబంలో చేరిపోయింది అబద్ధాల ప్రపంచంలోనే. తల్లి, నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నువ్వెవరో కాదు, ఎన్టీఆర్ గారి కుమార్తెవి. మేము గౌరవంగానే అడుగుతున్నాను. నేను ఒక్క సమాధానం చెప్పమ్మా. నువ్వు నిన్ను చట్టసభ అంటే శాసనసభలో ఎవరైనా అవమానం చేశారా? అది ఒక్కసారి మీరు నిరూపించగలరా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఈ ప్రభుత్వం మరి రికార్డులన్నీ ఉంటాయి, అసెంబ్లీ రికార్డులన్నీ కూడా, వాటన్నిటిని కూడా బయటికి తీయించి పరిశీలిస్తే మిమ్మల్ని అవమానం చేశారో లేదో అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా మీకు మీరే ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరనే సత్యాన్ని కూడా మీరు గ్రహించాలా. ఎందుకు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయటం ఎందుకమ్మా? నువ్వు ఎన్టీఆర్ కూతురు అనే సంగతి నువ్వు మర్చిపోబాక. అది చంద్రబాబు లోకేష్ వాళ్ళిద్దరు మాత్రం అబద్ధాలకి ఒక పేటెంట్ లాగా అయిపోయారు. ఇప్పుడు ఆ కోవలో నువ్వు కూడా చేరుతా ఉన్నావని తెలుస్తా ఉంది. అదొక్కసారి ఆ రికార్డులను పరిశీలిస్తే వాస్తవం ఏంటనేది బయటకు వస్తుంది. నిజానికి నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ మీద నిందల్ని ఈ ఊరు వాడ మొత్తం ప్రచారం చేసింది నీ కొడుకు, నీ భర్త. నువ్వు ఫస్ట్ ఎవరిని నియంత్రించాలా? నువ్వెవరిని నిందించాలా? వాళ్ళని ఆపాలా? రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను తీసుకెళ్లి బజార్లో పెడతారా అని చెప్పి వాళ్ళని నీ కొడుకు 4 తన్నులు తన్నాలా, 4 దెబ్బలు వేయాలా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు తల్లి మీద ఎవరైనా తీసుకెళ్తారా జనంలోకి అని చెప్పి, అది పోయి నువ్వు కూడా ఎవరో మీద నిందలేస్తే ఎట్లమ్మా? అప్పుడు మీ పార్టీలో ఉన్నవారే మిమ్మల్ని ఒక మాట అంటే నిజంగానే ఆ రోజు అందరం ఖండించాము. ఎందుకంటే ఒక మహిళను ఆ విధంగా అవమానించకూడదని. కానీ అంతకుముందు నీ కొడుకు, నీ భర్త, వాళ్ళ కుటుంబం స్త్రీల మీద చేసిన అవమానాలను కూడా నువ్వు ఒక్కసారి గనక గమనించి ఉంటే నువ్వు వాళ్ళనే ముందు నిందించి ఉండేదానివి. ఎవరైనా స్త్రీలంటే స్త్రీలే కదా. అలాంటిది రాజకీయ ప్రయోజనం కోసం నీ భర్త నిన్ను మొదటి నుంచి కూడా ఈ విధంగానే వాడుకుంటానే ఉన్నాడు. పార్టీలో చేరే దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిన్న రాజకీయ ప్రయోజనాలకు అడ్డం పెట్టుకొని వాడుతున్నాడు. అలాగే నీ కొడుకు కూడా అట్లాగే తయారయ్యాడు. అందువల్ల నువ్వు ఒక్కసారి అది ఆలోచన చేసుకోమ్మా. నిజంగా నువ్వు బాధపడుతున్నావే, నిన్నేదో అన్నారు, నన్ను ఏదో అన్నారని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు మీ గురించి ఏనాడు కూడా. కానీ మీ భర్త, మీ కొడుకు ఏం చేస్తున్నారమ్మా? ఇంతెందుకు? ఇప్పుడు నీరు కాదన్నా అవునన్నా మీ తల్లిగా నన్ను స్వీకరించినా స్వీకరించకపోయినా తల్లి స్థానంలో ఉన్నదాన్ని నేను. ఎన్టీఆర్ గారు కొన్ని లక్షల మంది జనం ముందు మరీ ప్రకటించి వివాహం చేసుకున్నటువంటి ఒక ధర్మబద్ధమైన భార్యని నేను. ఆమెనున్నాను కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత దారుణంగా చేస్తున్నారో నీ భర్త దగ్గర నుంచి నీ కొడుకు. మొన్న కూడా ఎవరినో కూర్చోబెట్టి నా మీద 60 ఏళ్ల వయసులో నన్ను అవమానం చేశాడే. మరి ఒక్కసారి నిజమైన తల్లివైతే, నిజంగా స్త్రీ అని చెప్పి నువ్వు బాధపడతా ఉన్నావే, సాటి స్త్రీల బాధ గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదా? నీ బాధ నీ ఒక్కదానికైనా? నువ్వేమైనా ప్రత్యేకమా? మేమంతా స్త్రీలం కాదా? మేమంతా కూడా పెద్ద కుటుంబాల్లో ఉన్నవాళ్ళం కాదా? మేమంతా ధర్మ మార్గంలో నడిచేవాళ్ళం కాదా? ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా నన్ను మాట్లాడి అసహ్యకరమైనటువంటి భాషతో ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఐటీడీపీ ద్వారా అతి దారుణంగా చేస్తూనే ఉన్నారే. మరి ఒక్క రోజన్న ఇది తప్పు అని చెప్పి వాళ్ళకు నువ్వు చెప్పావమ్మా? ఇంతెందుకు? రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు, అతి దారుణమైన అన్యాయాలు, ఈ తెలుగుదేశం పార్టీ, అందులో నీ భర్త చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో, అలాగే నీ కొడుకు ప్రకటించబడినటువంటి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని వందల మంది మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అదేవిధంగా వాళ్ళ మీద దారుణంగా అవమానించటాలు,
ఆఖరు బట్టలు తీసి రోడ్డు మీద మీ తెలుగుదేశం వాళ్ళు కొడతా ఉంటే ఇంతవరకు ఒక్కళ్ళన్నా నీ భర్త కానీ నీ కొడుకు కానీ వాళ్ళు ఇది తప్పు ఇలా చేయకూడదని వాళ్ళ మీద కేసులు పెట్టించారా? ఒక్కడినన్నా అరెస్ట్ చేయించారా? పసి కోనలే మైనర్ తేలినటువంటి చిన్న చిన్న బిడ్డల మీద అత్యాచారాలు చేసి చంపేశారే, వాళ్ళు అసలు వాళ్ళ మీద కేసు ఎక్కడైనా ఉందా? ఏమ్మా భువనేశ్వరి, ఒక్కసారన్నా నీకు ఈ మహిళల బాధ గోడు వినిపించదా? వాళ్ళు చిన్నవాళ్ళు నీ స్థాయి అంత ధనవంతులు కాకపోవచ్చు, మీలాగా ఓ పెద్ద మహానుభావుడైన ఎన్టీఆర్ కూతురు కాకపోవచ్చు, కానీ ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఆ సంతానాన్ని వాళ్ళు అపురూపంగా పెంచుకుంటారు కదా. ఆడబిడ్డల్ని ఎంతో మర్యాదగా ఉండాలని కోరుకుంటారు కదా. ప్రతి ఆడబిడ్డ మర్యాదే కోరుకుంటుంది. అట్లాంటి బిడ్డల్ని ఎంత దారుణంగా ఈ తెలుగుదేశం పార్టీ, మీ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కీచకుల్లాగా మారి ఆ మహిళల మీద అత్యాచారాలు, అన్యాయాలు, దారుణాలు, దాష్టీకాలు ఇన్ని జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఏమ్మా ఒక్కరోజు కూడా నీకు కనిపించలేదా? నీకు ఎవరో ఎప్పుడో, అది కూడా మీ పార్టీలో ఉన్నప్పుడు ఒకరు అన్నారని అది ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు లాగుతానే ఉన్నారే, అది ఇప్పుడు నువ్వు కూడా అదేగా లాగుతున్నావు. నీ భర్త నీ కొడుకు అదే వాడుకున్నారు. నా తల్లికి అవమానం జరిగిందని ఆయన, నా భార్యకి అవమానం జరిగిందని ఈయన ఏడని కూడా ఏడ్చాడు కదా. దొంగేడుపు అదో పెద్ద డ్రామా క్రియేట్ చేశారు కదా. అసెంబ్లీలో కూడా బయటకు వచ్చి ఇంకొక సినిమా చూపించారు కదా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలక్షన్లో అది వాడుతూనే ఉన్నారు కదా. ఇంత నీచంగా స్త్రీని, తన భార్యని ఒక బయట పెట్టి రాజకీయ ప్రయోజనం కోసం ఈ విధంగా వ్యాపారం చేస్తున్నటువంటి నీ భర్త ఎంత దుర్మార్గుడో, నీ కొడుకు ఎంత నీచుడో, మరి నీ పెంపకంలో ఎందుకు ఈ విధంగా తగలడ్డారో కూడా మాకు అర్థం కావట్లేదు. అంత నీచంగా బిహేవ్ చేస్తూ ఆడవాళ్ల మీద కనీస గౌరవం లేనటువంటి నీ భర్త, నీ కొడుకుని దండించాల్సింది పోయి నీకేదో జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి బయట మాట్లాడుతూ ఉంటావా? ఇది న్యాయమేనా? ఈ ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆడబిడ్డల మీద జరుగుతున్న అన్యాయాల గురించి ఒక్కసారి మాట్లాడండి. నాకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కసారన్నా కనీసం ఎందుకు ఆమె జోలిపోతారు అని ఒక్క మాట మీరు ఎప్పుడన్నా మాట్లాడారా సపోర్టుగా? ఏనాడు లేదు కదా. మీకు మీరే ఈ విధంగా సపోర్ట్ ఇచ్చుకుంటే, సమర్థించుకుంటే అమ్మా అది నవ్వులాటగా ఉంది తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఎవరు కూడా నవ్వుకుంటున్నారు. మీ మీద సానుభూతి కించిత్తు కూడా లేకపోగా మీరు కూడా అబద్ధాలతో చేరి మాట్లాడుతున్నారని అందరూ కూడా నవ్వుకుంటానే ఉన్నారు. రాష్ట్రంలో ఇంకా అలాగే వైఎస్ఆర్ గారి కుటుంబం గురించి కూడా మీ వాళ్ళు ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశారమ్మా. వారి కుటుంబం గురించి, ఆ స్త్రీల గురించి, షర్మిల దగ్గర నుంచి, విజయమ్మ గారి దగ్గర నుంచి, భారతి గారి వరకు కూడా ఎంత హీనంగా ఇప్పటికి కూడా చేస్తున్నారు కదా. నీచమైన బొమ్మలేసి ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తా ఉన్నారు కదా. మరి ఒక్కసారన్నా నీ కొడుకు ఆ సంస్కారం నేర్పించావా భువనేశ్వరి? ఒక్కసారన్నా కూడా ఈ విధంగా కుటుంబంలో ఉండే స్త్రీలను ఎందుకు మీరు బయటకు లాగుతున్నారు? ఎందుకు దారుణంగా వాళ్ళని ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారని ఒక్కసారన్నా మందలించావా? నిజంగా ఇంకొక తల్లి అయితే, నాలాంటి తల్లి అయితే చెప్పు తీసుకొని పళ్ళని రాలగొట్టేదనమాట. ఎందుకంటే ఇట్లాంటి పనికి మాలిన స్త్రీలందరూ తల్లుల్లాంటి వాళ్ళు, చెల్లెల్లాంటి వాళ్ళు, పరాయి స్త్రీలు. అలాంటి వాళ్ళని గౌరవించాల్సింది పోయి ఈ విధంగా వీధుల్లో పెట్టి వాళ్ళ ఫోటోలు ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్లు చేసి అసహ్యకరమైనటువంటి బొమ్మలతో చేస్తూ ఉంటే ఇది నువ్వు భరిస్తున్నావా, లేకపోతే నువ్వు కూడా ఎంకరేజ్ చేస్తున్నావా? అట్లా చేయండి అని దీని గురించి మాట్లాడమ్మా భువనేశ్వరి. ఫస్ట్ నువ్వు ఆ స్త్రీలు కదా, మనకంటే కూడా ఇంకా గౌరవమైన కుటుంబంలో ఉన్నవాళ్లే కదా. అట్లాంటి స్త్రీల గురించి అసభ్యంగా నీ కొడుకు, నీ భర్త ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తా ఉంటే మీ నోరేమైందమ్మా? మీరెందుకు వాళ్ళని మందలించట్లేదు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అత్యాచారాలు, అన్యాయాలు, దాడులు, మరి ఇవన్నీ దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఇది ఇట్లా పెడితే ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఇంకొక మాట మీరు అన్నారు, ఇది ఫస్ట్ పాయింట్, ద్రౌపదిని అవమానం చేసినట్టు నన్ను చేశారు. నిన్ను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా అవమానం చేయలేదు, చేసిందంతా కూడా మీ భర్త, మీ కుమారుడు అనేది. ఇక రెండో పాయింట్, మీ భర్త మాట ఇస్తే తప్పరా? అసలు ఎంత జోక్ ఇది, జోక్ ఆఫ్ ఇయర్. నిజంగా ఈ సంవత్సరానికి అతి పెద్ద జోక్ ఏంటంటే ఇదే. దీన్ని నిజంగానే మార్కెట్లో పెడితే బ్రహ్మాండం ప్రైజ్ కూడా వస్తుంది, దీనికి బహుమతి కూడా వస్తుంది. ఎందుకంటే
మాట ఇస్తే తప్పరు అనే మాట ఎవరికి వర్తిస్తుందమ్మా? అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వర్తిస్తుంది, ఎన్టీఆర్ గారికి వర్తిస్తుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది ఆ మాట అనేది. మాట ఇస్తే తప్పుతామనేటువంటి మాట ఎవరికి వర్తిస్తుందంటే నీ భర్తకే వర్తిస్తుంది. అది చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ల పరిపాలన, 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న, 40 ఏళ్ల ఇండస్ట్రీ, ఇన్ని సంవత్సరాల పరిపాలన, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ ఒక్కసారైనా సరే అతను ఇచ్చిన హామీ నెరవేర్చాడా? ఏ ఒక్కటి చెప్పమ్మా. ఆయన ఏ హామీ నిలబెట్టుకున్నాడో, ఆ మాట ఇస్తే తప్పుడు కాదు, అసలు ఏ మాట నిలబెట్టుకున్నాడో ఒక్కటి మాకు చెప్పగలిగితే పబ్లిక్గా, అది పబ్లిక్గా ప్రజలు యాక్సెప్ట్ చేస్తే నిజమే ఆయన ఈ మాట మీద నిలబడ్డారని అంటే మేము కూడా ఒప్పుకుంటాము. ఏ ఒక్క మాట అయినా. ఇంతెందుకు, లాస్ట్ ఎలక్షన్స్ 2014 ఎన్నికల్లో ఆయన 600 హామీలు ఇచ్చారు. ఈసారి అవన్నీ కూడా మర్చిపోయారు అనుకుందాం. జనాలు మర్చిపోరు, వాళ్ళకు ఉంటాయి మనసులో. మొన్న ఎన్నికలే కదా రీసెంట్గా 2024 ఎలక్షన్స్లో ఎన్ని హామీలు ఇచ్చారమ్మా? దాదాపు 143 హామీలు ఇచ్చారు మొన్న ఎలక్షన్లో కూడా. అందులో కూడా ఈ సూపర్ 6, సూపర్ 7 అనేది చాలా హైలైట్ చేసుకున్నారు. ఇంకేంటి, మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సంతకం అదేనని చెప్పన్నారు. కానీ అందులో ఎన్ని అమలు చేశారు? మిగిలినన్ని వదిలిపెడదాం మనం. మీరు మహిళల గురించే మాట్లాడారు గనక ఆ మహిళలకు జరుగుతున్న అన్యాయం ఏంటో, మహిళలకి మీ ఆయన ఎన్ని హామీలు నిలబెట్టారో వాటిని గురించే మనం మాట్లాడదాం ఇప్పుడు. 18 ఏళ్లు దాటినటువంటి ప్రతి మహిళకు కూడా 1500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఎవరమ్మా ప్రకటించింది? చంద్రబాబు నాయుడే కదా ఎలక్షన్ ముందు. పెద్ద హామీ కదా. మరి ఆడబిడ్డ నిధి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి మీ ఆయన చెవి మెలేశారా ఎప్పుడైనా సరే? ఆయన అడిగారా మీరు? హామీలు ఆయన నిలబెట్టుకుంటారని మాట అంటున్నారే. ఉచిత విద్యుత్ హామీ ఎవరిదమ్మా అసలు? ఉచిత విద్యుత్ హామీ చంద్రబాబుదా? ఇంతకంటే అబద్ధం, పచ్చి అబద్ధం ఇంకేమన్నా ఉంటుందా భువనేశ్వరి? ఎందుకు ఈ విధంగా మీరు కూడా దిగజారిపోతున్నారు వాళ్ళలాగానే? మీరంటే ఇప్పటికి కూడా నాకు గౌరవం ఉంది, మా అమ్మాయిగా మేము అభిమానిస్తాం. కానీ ఈ విధంగా పచ్చి అబద్ధాలు మీ ఆయన కాపాడుకోవటం కోసం ఇంత పచ్చి అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉందా? ఇదే నిజంగా సపోర్ట్ ఆ రోజు ఎన్టీఆర్ గారికి ఉంటే, కూతురుగా నువ్వు ఇచ్చుంటే ఆయన బతికుండేవాడేమో ఇప్పటిదాకా. కానీ ఒక్కరోజు కూడా నీ తండ్రికి నువ్వు సపోర్ట్ ఇవ్వలేదే. ఈరోజు చంద్రబాబు నాయుడు దుర్మార్గ పరిపాలన, దుష్ట పరిపాలన, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, నీ కొడుకు రాజ్యాంగం, ఈ దరిద్ర పరిపాలన సపోర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ ప్రజల్లోకి వచ్చావా? వీటికి సమాధానాలు చెప్పు ముందు. మరి ఈ మహిళలు 18 ఏళ్లు దాటినటువంటి ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డనేది ఇస్తానది అది అమలు చేశారా? అదేవిధంగా మరి బీసీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి మీ భర్త హామీ ఇచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయి, చేయూత, మహిళా చేయూత, ఆసరా, ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అమలు చేసినటువంటి పథకాలు. వాటన్నిటిని కూడా ఒక్కటన్నా అమలు చేస్తున్నారా? కనీసం సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు మహిళలకి, గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామన్నారు. మరి 3 సిలిండర్లు ఇప్పుడు 3 ఏళ్లు గడిచిపోయింది. ఎన్ని సిలిండర్లు ఇచ్చారో చెప్పమ్మా? ఒక్కో ఇంటికి ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? అదేవిధంగా మరి ప్రతి ఆడబిడ్డకు కూడా 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు కదా. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లికి వందనం అని పేరు మార్చారు కదా మీరు. మరి దాని క్రింద ఎంతమందికి, ఎన్ని కుటుంబాలు ఫస్ట్ సంవత్సరం పోయింది? ఈ 2 ఏళ్లలో కూడా అరకొరగా 15,000 పోయింది, 13,000, 9,000, 8,000, ఏది ఇష్టం వచ్చిన అందులో కూడా లక్షల మందిని తీసిపడేశారు. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మాట తప్పుతున్నటువంటి నీ భర్త వ్యవహారం చిన్న పిల్లల్ని అడిగినా కూడా రాష్ట్రంలో చెప్తారు. నీ పచ్చమంలో ఎవరైతే ఉన్నారో అది నీ మీడియా వాళ్ళు ఊరికి హైలైట్ చేసి చాలా గొప్పవాడు, అన్ని ఇంప్లిమెంట్ చేశాడని చెప్పి పొగిడినంత మాత్రం చేత నీ భర్త ఏనాడు కూడా నిజం మీద నిలబడలేదు. అబద్ధాల పునాది మీదే అతని జీవితం మొదటి నుంచి కొనసాగుతూ వచ్చింది. ఏ ఒక్కటి అమలు చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఉచిత విద్యుత్ పథకం ఆయన పాదయాత్రలో ప్రకటించినటువంటిది వాళ్ళ ప్రజల కష్టాలు, రైతుల కష్టాలు చూసి. కానీ నీ భర్త అప్పుడు ఏమన్నాడు నీకు గుర్తుందా? ఒక్కసారి వెళ్ళి వెతుకు, దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద, అందులో కరెంట్ ఉండదు, తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందని ఎగతాళి చేసింది ఎవరు? నీ భర్తే కదా. కానీ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాకే కదా ఆ పథకాన్ని అమలు చేసి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది తెలంగాణలో. ఇక్కడ ఏమవుతుందో తెలియదు నాకు.
అట్లా పథకం ఇచ్చి మాట మీద నిలబడినటువంటి వాళ్ళు ఆ తండ్రి కొడుకులు, ఈ తండ్రి కొడుకులు కాదు, నీ భర్త నీ కొడుకు కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ దారి ఎప్పుడో తప్పారు. నీ కొడుకు కూడా అదే తండ్రి దారిలోనే నడుస్తున్నాడు, అవినీతిలోనే మగ్గిపోతున్నాడు, అన్యాయాల్లోనే జీవిస్తా ఉన్నాడు, అరే అరాచకాల్లోనే బతుకుతా ఉన్నాడు. మరి తల్లిగా నీ శిక్షణ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అట్లాంటి కొడుకుని కన్నందుకు బాధపడాలా నువ్వు నిజంగానే. అలాగే బీసీ మహిళలకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, సిలిండర్లు పోయినాయి. మహిళలకు 0 వడ్డీ పథకం అన్నారు, అది పోయింది. ఈ 3 ఏళ్లలో 9 సిలిండర్లు అందలేదు, అది సరే. ఇన్ని హామీలు ఇచ్చి మాట తప్పింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు కదా. ఈ చంద్రబాబు నాయుడు ఇన్ని అబద్ధాలతో బతుకుతా ఉంటే ఆయన మాట ఇస్తే తప్పరు. హరిశ్చంద్రుడు 6వ సంతానం అన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే నవ్వుగాకేంటమ్మా తల్లి? ఎంత నవ్వు వస్తుంది? మీరే ఆలోచించండి, మీరే ఒక్కసారి పరిశీలించండి. ఈ రాష్ట్ర పరిపాలన ఎలా కొనసాగుతుందో, ఎన్ని అరాచకాలతో సాగుతుందో, నీ కొడుకు దుర్మార్గాలు ఎంత దారుణంగా ఉన్నాయో, రెడ్ బుక్ పేరిట ప్రతిపక్షాలని ఎంత దారుణంగా వాళ్ళని మరి జైళ్ల పాలు చేస్తా ఉన్నారో, ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేయిస్తా ఉన్నారే. ఇదా పరిపాలన? ఇదా ప్రజాస్వామ్యం? ఇదేనా ఒక తల్లిగా నువ్వు అంగీకరిస్తావా వీటిని? నాకు అనిపిస్తా ఉంది ఈ మధ్య. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో 3 అధికార వ్యవస్థలు నడుస్తా ఉన్నాయి. ఇది 3వ ప్రశ్నమ్మా ఎందుకంటే మీరు ఆ విధంగా తిరుగుతూ మాట్లాడుతున్నారు గనక అందరికి అనుమానం వస్తూ ఉంది, మీరు కూడా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తారనేటువంటి అనుమానం నాకు వచ్చింది, అందరికీ వస్తానే ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 అధికార వ్యవస్థలు, అదే 3 కాన్వాయిలు, 3 ఫ్లైట్లు, అందులో చాపర్లు, 3 ప్రైవేటు విమానాలు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. ఇక 4వ అధికార యంత్రాంగంగా, 4వ అధికారంగా మీరు, అధికార కూటమిగా మీరు వస్తారా అని అనుకుంటున్నాను నేను. రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంది. వస్తే ఎవరం కాదని అంటలేదు, సంతోషమే. కానీ వచ్చే ముందు ఈ రాజకీయాల్లో నీ కొడుకు నీ భర్త చేసిన అరాచకాల క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం మీకుంది. ఎన్టీఆర్ గారు లాంటి ఒక స్వచ్ఛమైన పరిపాలన వీళ్ళు అందించలేకపోయారు. నిజంగానే వీళ్ళిద్దరూ కలిసి దారుణంగా మోసం చేశారు. అందువలన దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీని. ఇక ఈయన పనికిరాడు ఈ అధికారానికి, నా కొడుకు కూడా పనికిరాడు, నేను వస్తే మా నాన్నగారిలాగా మంచి పరిపాలన నేను అందిస్తానని చెప్పగలవమ్మా నువ్వు? లేదా నీ కొడుకు కోసమే నువ్వు నీ ప్రయత్నం చేస్తున్నావో ఏదో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. అందువలన ఏదైనా మాట్లాడేటప్పుడు మాట విలువ అనేది చాలా ప్రధానమైనటువంటిది, అది రాజకీయమైన ప్రైవేటుగానైనా సరే. అందులో బహిరంగంగా మాట్లాడేటప్పుడు మనం ఎంత నిజాన్ని మాట్లాడుతున్నాం, ఎంత సత్యాన్ని మనం చెప్తున్నాం అనేటువంటి ఆ మాట విలువనే పోగొట్టుకుంటే, మీరు బిగినింగ్ లోనే మొదటి స్టెప్ రాంగ్ స్టెప్ వేస్తే ఆ తర్వాత మీరు ఎన్ని చెప్పి కూడా ప్రయోజనం ఏముంది? ఇప్పుడు మీరు చెప్పిన 2 మాటలు కూడా అబద్ధం అని తేలిపోయింది కదా. మీ శీలం మీద వేసిన నిందలు అబద్ధం అని తేలిపోయింది. అదేవిధంగా రెండోది మీ భర్త ఇచ్చిన హామీలకు నిలబడతాడనే మాట పచ్చి అబద్ధం అని తేలిపోయింది. ఇప్పుడు ఈ 2కి కూడా మీరు సమాధానం చెప్పగలరా? నేను చాలా మర్యాదగానే అడుగుతున్నాను, మీరు కూడా నాకు మర్యాదగా ఆ సమాధానం చెప్తే ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు వింటారు, చూస్తారు. అమ్మ భువనేశ్వరి, ఇదే నేను మీకు అడగాలనుకున్నది. అందువల్ల రాజకీయంగా మీరు మీ భర్త పనికిరాడు అనుకుని రావాలనుకుంటున్నారనుకుంటే వెల్కమ్, అది మాకు సంబంధం లేనటువంటి విషయం, అది మీ ఇష్టం కూడా. కానీ వచ్చే ముందు మీ వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా మీ నిజాయితీని, దాన్ని కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. సెలవు.